ఈరోజు నేను ఇంకో ప్రయోగం చేయడానికైతే రెడీ అయ్యాను. మరి ఈరోజు ప్రయోగం ఎలా వచ్చిద్దో తెలియదు. ఈరోజు చేసేది అయితే బ్రెడ్తో అండ్ ఇప్పుడైతే కొంచెం గీ తీసుకుంటున్నాను. ఈ గీ డబ్బా మీకు గుర్తుందో, ఒకసారి గీ చేశానని చెప్పి ఒక వీడియో పెట్టాము. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్రెడీ ఇంకోసారి కూడా చేసేసాము, ఇంకా ఫుల్గా ఇంకో డబ్బా ఉంది. ఇప్పుడైతే కొంచెం గీ వేసుకొని బ్రెడ్ అయితే పెట్టేసుకున్నాను. నేను తీసుకుంది బ్రౌన్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్తో కూడా చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. సో రెండు వైపులా కొంచెం రెడ్గా వచ్చే వరకు కాల్ చేసుకుని ఇప్పుడు దీని మీద పాలు వేసుకోవాలి. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదా మిల్క్ బ్రెడ్ అని చెప్పి. అండ్ అక్కడ పడింది మేగడ, దాన్ని చూసి మీరు భయపడమాకండి, ఏదో అనుకోమాకండి. మనం ఏం చేసినా అందులో కొంచెం వెరైటీ ఉంటుంది. ఆ మేగడ పడిపోయింది అందులో, సో అది వదిలేయండి. అండ్ ఈ పాలంతా ఇప్పుడు మిల్క్ అనేది బ్రెడ్ అబ్జర్వ్ చేసేసుకునేది ఈ పాలని. ఇంకా కొంచెం నేనైతే యాడ్ చేసిన, ఇంకా కొంచెం గట్టిగా ఉందనిపించి. అండ్ పైన షుగర్ వేసేసుకొని ఇంకా మిగిలిన పాలు కూడా మొత్తం అబ్జర్వ్ చేసుకున్న వరకు ఉంచేసుకొని తీసేసుకోవడమే. ఇప్పుడైతే మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకోవడమే పెద్ద టాస్క్. నాకు ఇక్కడ ఒక చిక్కు వచ్చి పడింది, అదైతే అసలు ప్లేట్లోకి రావట్లేదు. ఎంత ట్రై చేసినా విరిగిపోతుంది, అంటే బాగా మెత్తగా అయిపోయింది. మరి ఇది అందరూ ఎలా చేశారో నాకు అర్థం కాల. నేను ట్రై చేస్తేనే ఎందుకు ఇలా పెంట అవుతాయి ప్రతిదీ నాకు అర్థం కాదు అసలు. ఇంకో వంటని పెంట చేసేసాను, అస్సలు అది ప్లేట్లోకి అయితే రావట్లేదు. ఇంకా చేసేది ఏం లేక బోర్లు ఇచ్చేసాను, అంటే కళాయిని ప్లేట్లోకి బోర్లు ఇచ్చేసాను. అస్సలు రాలేదని చెప్పి అదేమైంది, కింద పడిపోయింది కొంచెము. అస్సలు ఏంటో, ఏది ట్రై చేద్దామని ఇలాగే జరిగిద్ది. చేయి కాలింది. ఇంకా ప్లేట్లోకి వేసేద్దామని చెప్పి పట్టుకునేసరికి చేయి కాలింది. ఇంక ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయాలి. చూస్తేనే భయంకరంగా ఉంది నాకైతే. అసలే నాకు బ్రెడ్ నచ్చదు, అందులో ఇలా మెత్తగా ఉంటే అస్సలు నచ్చదు. కానీ ఏదో ట్రై చేద్దామని చేశాను. అస్సలు చప్పగా ఉందండి. అసలు టేస్ట్ చేయగానే నాకు రకరకాలుగా అనిపించింది. చాలా అంటే చాలా చప్పగా అనిపించింది. అంటే మిల్క్ బ్రెడ్ తీసుకోవాలా, బ్రౌన్ బ్రెడ్తో రాదా అని చెప్పి అనిపించింది. మిల్క్ బ్రెడ్ అయితే కొంచెం తీయగా ఉంటుంది కదా, బ్రౌన్ బ్రెడ్ మరీ చప్పగా ఉంటుంది కదా, దానివల్ల చప్పగా అనిపించింది ఏమో. కానీ చాలా అంటే చాలా చప్పగా ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు ఇది. మీరు అసలు